పెన్షన్దారులందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్లకు సంబంధించి అయితే మనకు చూసుకున్నట్టయితే జూబ్లీస్ ఉప ఎన్నికలో దెబ్బకే మొత్తం చూసుకున్నట్టయితే ఒక ప్రకటన విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కూడా ఒక ప్రకటించిన విషయం అనేది అయితే మనకి ఇప్పుడిప్పుడే రావడమే జరిగింది. సో ఏంటిది అనే విశేషాలకు వెళ్ళిన ముందు అయితే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా కూర్చున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ప్రజలందరూ కూడా ఈ యొక్క అంటే అక్కడ మనకు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు అయితే ప్రధాన కార్యదర్శి. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో మొత్తం గల్లీ గల్లీ తిరిగిరన్నమాట, బస్తీ బస్తీ తిరిగిరన్నమాట. సో తద్వారా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి చెవులు మాటలకు సంబంధించి కానివ్వచ్చు, అంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని అయితే ఒకసారి అయితే మొత్తం చూసుకున్నట్టయితే ఎన్నికలు అయితే ఉన్నాయి కదా. సో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడే పెన్షన్లు గుర్తుకొస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడే మహిళలు గుర్తుకొస్తారు, తర్వాత ఎన్నికల తర్వాత ఎవరు గుర్తుకురారన్నమాట. సో ఒకసారి అయితే ఇవైతే చర్చించుకున్నాం అన్నమాట. జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ప్రజలందరూ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రచారం సమయంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి రేవంత్ రెడ్డి చెవిలో పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. ఎవరు చూడు పెన్షన్లకు సంబంధించి టైంకి వస్తలేరు, ఇస్తామనే ఇస్తలేరు, అంటే టైంకి ఇస్తలేరు, వీళ్ళు పెన్షన్ మేము చేస్తారా ఇట్లా అన్నట్టు మొత్తం చూసుకున్నట్టయితే అక్కడ మనకు ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే ఆగ్రహంతోనే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మాటలో దాడి చేసిరంటే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పబ్లిక్ టాక్ అనేది కూడా మనం అందరం చూసే ఉంటాం. ఇప్పటివరకు చూసినట్టయితే మీ అందరికీ తెలుసు. సో మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కానివచ్చు, 2500 రూపాయలకు సంబంధించి మామూలుగా ఒత్తిడి వల్లేదన్నమాట ప్రభుత్వానికి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మహిళలందరూ కూడా మొన్న జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఉన్నది కాబట్టే మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ఒక ప్రకటన విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మరి ఆ ప్రకటన విడుదల చేసారు, మరి పెన్షన్లకు సంబంధించి పెంపు చేస్తామని అయితే చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డలకు కానీ అవ్వచ్చు అందరికీ కూడా అంటే 2500 రూపాయలకు సంబంధించి కూడా నెలకైతే 2500 రూపాయలు అనేవి అమలు చేస్తారట. మరి ఎప్పటి నుంచో అమలు చేస్తారు అనే విశేషాలకు సంబంధించి అయితే చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు అయితే దీనికి సంబంధించి కూడా ఒక ముఖ్యాంశ విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మనకు ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత మరి ఈ యొక్క మహిళలకి ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి మరి ఎప్పటి నుంచి వెళ్ళి అమలు చేస్తారు అనే విశేషాలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు ఒక ప్రకటన వచ్చేసి కూడా మనకు మొన్ననే విడుదల చేసిరన్నమాట. సో ముఖ్యమంత్రి గారు అయితే మనకు ముందుగా అయితే స్పందించాలి. ఎందుకంటే జగ్గారెడ్డి గారు అయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే ఆయన వచ్చేసి కూడా మనకు పెన్షన్లకు సంబంధించి కానీ ఇవ్వచ్చు 2500 రూపాయలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు మాట్లాడినట్లయితే తెలుస్తుంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వీటికి సంబంధించి విశేషాలకు సంబంధించి కూడా మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో చూడాలి, జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అన్నారట పెన్షన్లకు సంబంధించి పెంపు చేయాలి. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా మనకు మొన్న ప్రచారంలో మొత్తం పెన్షన్లకు సంబంధించి మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి చూసుకున్నట్టే ప్రజలందరూ కూడా ఒక పాట పాడినట్టయితే తెలుస్తుందన్నమాట. మరి అందుకే కావచ్చు మరి జగ్గారెడ్డి గారు స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా పెంపు చేస్తారట. మరి ఎంతవరకు వాస్తవమో మరి చూడాలి. మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మా ప్రభుత్వమే ఉంటుంది ఇంకా 3 సంవత్సరాలు అని చెప్పి ఎట్లా అధికారంలో మాదే ఉన్నది. జూబ్లీహిల్స్ ప్రజలందరినీ కూడా చూసుకున్నట్టయితే ఘన విజయంతో కూడా ప్రజలందరూ కూడా మనం చూసుకున్నట్టయితే గెలిపించడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సో ఇది అట్లా అన్నమాట. మరి పెన్షన్లకు సంబంధించి కూడా పెంపు చేసినట్లయితే ఖచ్చితంగా ముందుకెళ్ళైతే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇంచు ఇన్ఫర్మేషన్ కూడా మిస్ చేయను అన్నమాట. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం.